దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. ఇది సింపుల్గా చెప్పుకోవాలంటే ఓట్ల ప్రత్యేక సమీక్ష, ఓటరు జాబితా యొక్క ప్రత్యేక సమీక్ష. ఇది 25 years తర్వాత జరుగుతుంది దేశంలో. ఇక్కడ ఒకే ఒక తేడా ఏంటంటే జరుగుతున్న సిచ్యువేషన్లో దేశమంతా ఒకేసారి జరగడంలా విడతలుగా సెలెక్టివ్గా స్టేట్స్లో జరుగుతోంది. అది యాక్సిడెంటల్గా జరుగుతుందా లేక మరి ప్లాన్డ్గా జరుగుతుందా ఆరోపణలు వస్తున్నట్టు తెలియదు. కానీ ఎక్కడైతే ఎలక్షన్లు జరుగుతాయో ఇంకో ఏడాదికో 2 ఏళ్లకో అక్కడ ఎస్ఐఆర్ జరుగుతుంది. ఇది చేస్తున్నది కేంద్ర ప్రభుత్వము కాదు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న ఎస్ఐఆర్. ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. దానికి ఎలాంటి ఇంటెన్షన్స్ ఉండడానికి అవకాశం లేదు, ఉండకూడదు. ఉన్నాయా లేవా అంటే మనం చెప్పడం కష్టం. ఆరోపణలు అయితే ఉన్నాయి, కానీ ఉండడానికి ఆస్కారం లేదు. సో ఈ పరిస్థితుల్లో మనం ఒక విషయాన్ని గమనిస్తే ఇటీవల కాలం వరకు ఈవీఎంల మీద పడేవాళ్ళు. ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారని, ఈవీఎంల ద్వారానే అధికారంలోకి వస్తున్నారని. ఓడిపోయిన ప్రతివాడు ఈవీఎంలను తిడతాడు, గెలిచిన వాళ్ళు ఈవీఎంలు ఏం తప్పులేదు అంటారు. మళ్ళీ గెలిచిన వాళ్ళు ఓడిపోతే ఈవీఎంలనే నిందిస్తారు. ఇది ఎప్పుడు ఇదైంది. మోదీ గారు ప్రధానమంత్రి అయిన టర్మ్ నుంచి మొన్న వరకు ఈవీఎంలు ప్రైమ్ మినిస్టర్ ఇట్లాగే మాట్లాడారు చాలామంది, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ. మొన్న జరిగిన 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో బీజేపీకి సింగిల్గా అవసరమైన మెజారిటీ కంటే తక్కువ సీట్లు వచ్చాయి. ఎప్పుడైతే బీజేపీకి సింగిల్గా తనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్ల కంటే తక్కువ వచ్చాయో అప్పటి నుంచి ఈవీఎంల గురించి మాట్లాడడం తగ్గించారు. ఎందుకు అనంటే ఈవీఎంలను మేనేజ్ చేసే, ట్యాంపర్ చేసే పరిస్థితే ఉంటే బీజేపీకి ఎందుకు తక్కువ సీట్లు వస్తాయి? సింపుల్ లాజిక్. ఇది ఎక్కడ బూమెరాంగ్ అవుతుందని ఈవీఎంల గురించి మాట్లాడేవాళ్ళు కొంత స్వరం తగ్గించారు. ఇప్పుడు పడింది ఎస్ఐఆర్ మీద పడ్డారు. ఎస్ఐఆర్ మీద ఎందుకు పడ్డారు అని అంటే కరెక్ట్గా ఇప్పుడు నేను అన్నట్టుగా ఎలక్షన్లు ఇంకో ఏడాదిలో జరిగే రాష్ట్రాల మీదనో, ఇంకో 1.5-2 ఏళ్లలో జరిగే రాష్ట్రాల్లోనో జరుగుతుంది ఎస్ఐఆర్. దేశమంతా టెస్ట్ జరగడంలే. ఎందుకు ఎలక్షన్ కమిషన్ అలా చేయడం లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే, అదొక సస్పెన్స్. ఎందుకంటే దేశం మొత్తం ఏ రాష్ట్రాల్లో ఉండే ఉద్యోగులే వాళ్ళే చేస్తారు బిఎల్ఓలుగా, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణలో ఉన్నామనుకోండి, తెలంగాణలో ఇప్పుడు ఎస్ఐఆర్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. ఇక్కడ వచ్చి ఎక్కడో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే ఎలక్షన్ కమిషన్కు ఉన్న ప్రత్యేక మ్యాన్ పవర్ వచ్చి చేయడంలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులే ఈసీ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, అలాగే అంతకుముందు తమిళనాడు, కర్ణాటక, లేకపోతే ఇంకో రాష్ట్రం మొన్న పశ్చిమ బెంగాల్, ఏదైనా. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఉద్యోగులే చేసేటప్పుడు దీన్ని దేశం మొత్తం ఒకేసారి చేయొచ్చు కదా, ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆ పని చేయడం లేదు అనే దగ్గర ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నది. సరే, అది అలా పెడితే రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తోంది, అనూహ్యమైన విజయాలు సాధిస్తోంది, నో డౌట్. ప్రాంతీయ పార్టీలు అయితే అసలు మట్టి గడిచిపోతున్నాయి. పూర్తిగా నార్త్ ఈస్ట్లో అటైతే ప్రాంతీయ పార్టీలు లేకుండా పోయాయి. సౌత్లో ఉన్నాయి. సౌత్లో కూడా మనుగడ కొంచెం ప్రశ్నార్థకంగానే మారుతుంది కొన్ని ప్రాంతీయ పార్టీలకి. ఈ సిచ్యువేషన్లో బీజేపీ ఎస్ఐఆర్ ద్వారానే రాష్ట్రాలని కబ్జా చేస్తోంది, కబళిస్తోంది అనేది కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇంకొన్ని ప్రాంతీయ పార్టీలో లేకపోతే ఇంకొన్ని పార్టీలు చేస్తున్న విమర్శలు. మరి ఈ విమర్శల్లో మొన్న జరిగిన కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి కేరళలో కూడా బీజేపీ గెలవచ్చు కదా అనే దానికి సమాధానం దొరకదు. అలాగే తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో అక్కడ ఏఐడిఎంకే బీజేపీ జాయింట్ వెంచర్ పొత్తు, డిఎంకే ఎస్ఐఆర్కి వ్యతిరేకంగా మాట్లాడింది.
మరి బీజేపీ ఎస్ఐఆర్ కనుక మేనేజ్ చేస్తే, మ్యానిపులేట్ చేస్తే తమిళనాడులో బీజేపీ ఏఐడిఎంకే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఉండాలి. కానీ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా అసలు 10 సీట్లు వస్తాయో రావో అని సర్వేలు చేసిన విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఎలక్షన్ కమిషన్ విజయ్ కోసం చేసింది అనుకోవాలా ఎస్ఐఆర్? పోనీ అక్కడ పనిచేసింది ఎవరు? తమిళనాడు స్టేట్ గవర్నమెంట్కి చెందిన ఎంప్లాయీస్. అంటే డిఎంకే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేట్ ఉద్యోగులు చేసిన సమీక్ష అది ఎస్ఐఆర్ చేశారు. సో ఇలాంటి కొన్ని బేస్లెస్ ఆరోపణలు, కొన్ని అనుమానాస్పద ఈసీ కదలికలు, వీటన్నిటినీ ఇది చేసినప్పుడు ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎస్ఐఆర్ జరుగుతుంది కాబట్టి ఈ ఎస్ఐఆర్ మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. అలాగే కొత్తగా వచ్చిన తెలంగాణ రక్షణ సేన కవిత గారి పార్టీ తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. విచిత్రంగా బీఆర్ఎస్ ఎలాంటి ఆరోపణలు చేయట్లా. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఏ ఒక్క పార్టీ దాని మీద వ్యతిరేకించట్లా, కనీసం మాట కూడా మాట్లాడిన, పల్లెత్తు మాట కూడా అనట్లా ఎస్ఐఆర్ని. సరే, టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఒకటే కూటమి కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనుకోవచ్చు. కానీ వైసీపీ మరి ఎన్డీఏలో లేదు కదా, వైసీపీ మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదంటే మరి వాళ్ళకేం భయాలు ఉన్నాయో లేకపోతే ఎందుకు వచ్చిన ఇదేంటో అనేది చూసుకోవాలి. ఇక్కడ బీఆర్ఎస్కి ఏం భయాలు ఉన్నాయో తెలియదు. బీఆర్ఎస్కి ఏం డౌట్లు లేవా ఎస్ఐఆర్ మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం లేవా ఎస్ఐఆర్ మీద డౌట్స్? సో ఇలాంటి ఈ విచిత్రమైన పరిస్థితులు మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో అమర్నాథ్ సారంగులు గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే ఇస్మాయిల్ గారు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన. ఇది కొన్నాళ్ళు వివరించి చెప్పాల్సి వస్తుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన కవిత గారి పార్టీ, ఇది ఆ పార్టీ నాయకులు. అలాగే కొనగాల మహేష్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి. అలాగే నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ గారు. ఎస్ఐఆర్ దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ, ఎస్ఐఆర్ మీద వస్తున్న ఆరోపణలు లేదా దానికి ఉన్న పాజిటివ్ షేడ్స్, నెగిటివ్ షేడ్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడున్న ఒపీనియన్స్ మీద మనం చర్చను చూస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. విజయ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. రైట్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా అమర్నాథ్ గారు, ఎందుకు అఫ్కోర్స్ ఇది మీ పార్టీ చేస్తున్నది కాకపోవచ్చు కానీ ఆరోపణలు మీ వైపే వస్తాయి. వీళ్ళు మిగతా పార్టీలు చేసే ఆరోపణలని కేంద్రం చేస్తుంది, బీజేపీ చేస్తుందనే కదా. ఎందుకు దేశవ్యాప్తంగా ఒకేసారి చేయకూడదు ఎస్ఐఆర్ అనేదాన్ని? వెంకటకృష్ణ గారు, మొదట మీకు అట్లాగే మన ప్యానెల్లో మిత్రులకు మిగతా అందరికీ నమస్కారం. నమస్తే, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు 2000 ఇంతకుముందు ఎస్ఐఆర్ ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ఎప్పుడు జరిగింది, ఇదంతా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎట్లా ఉందంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు. సో వాళ్ళకు అసలు పని చేసుకోవడం చేతగాక, ఇది రాజకీయ ప్రక్రియ కాదు, ఇది రాజ్యాంగ ప్రక్రియ. మిగతా అన్ని రాజ్యాంగ ప్రక్రియలలో ఏ విధంగానైతే జరుగుతుందో, ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ అది రాజ్యాంగ ప్రక్రియనే, ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత షెడ్యూల్ ఇది రాజ్యాంగ ప్రక్రియ, నామినేషన్ అది రాజ్యాంగ ప్రక్రియనే. మరి దాని మీద లేని ప్రాబ్లము సడన్గా ఎస్ఐఆర్ పైన ఎందుకు వచ్చింది? రెండో విషయము, ఎస్ఐఆర్ ఇంతకు ముందు జరిగినప్పుడు కూడా ఫేజ్డ్ మేనర్లోనే జరిగింది. 2002 నుంచి స్టార్ట్ అయ్యి 2005 వరకు జరిగింది. అది ఎప్పుడైనా ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దానిలో కొన్ని, ఇప్పుడు ఎస్ఐఆర్ 2025లో ప్రారంభమైన కొత్తలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. టీథింగ్ అంటే ఇనీషియల్ బాలారిష్టాలు అంటాం కదా, అట్లా వచ్చినప్పుడు కొంతమంది కంప్లైంట్ చేయడం జరుగుతుంది, దాన్ని కరెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. అనేక సార్లు పర్సనల్గా సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు మీడియా ముందుకు వచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా రెక్టిఫై చేశామని అనేక సందర్భాలలో వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ మన హైదరాబాద్లో రవీంద్ర భారతిలో కూడా వారు వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. సో అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ చేసే ప్రక్రియ ఇది, అంటే గవర్నమెంట్లో ఒక భాగస్వామి అయిన ఒక డిపార్ట్మెంట్ చేసే ప్రక్రియ. ఆ ప్రక్రియ ఎప్పటికప్పుడు సెల్ఫ్ కరెక్షన్ మోడ్లోనే ఉంటుంది. సో మీరు అన్నట్టు ఎందుకు ఒకటేసారి ఎందుకు జరగట్లేదు అనే దానికి సమాధానం ఏంటంటే, ఎప్పుడైనా సరే అది ఫేజ్డ్ మేనర్లోనే జరుగుతుంది. ఎలక్షన్సే ఒకసారి జరగవు కదా సార్. ఇప్పుడు మొన్న ఆల్మోస్ట్ 5 ఫేజెస్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసుకున్నాం 2024లో, అంతకుముందు 7 ఫేజెస్లో వేసుకున్నాం. సో సిమిలర్లీ దానికి వేరియస్ లిమిటేషన్స్ ఉంటాయి ఒకటేసారి చేయడానికి. టెక్నికల్ లిమిటేషన్స్ కావచ్చు, మీరు ఇందాక ఇంట్రొడక్షన్ చెప్తూ మీరు అన్నారు కదా,
కొన్ని ఎంప్లాయ్మెంట్ అంటే మానిటరింగ్ బేసిక్గా ఎంప్లాయీస్ కింద బిఎల్ఓలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఓవరాల్ మానిటరింగ్ గ్లిచెస్ వస్తాయి. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో దాదాపు 25% బిఎల్ఓలు సరిగ్గా పనిచేయట్లేదని మనం రోజు పేపర్లో చదువుతున్నాం. సో దాన్ని ఎవరు మానిటర్ చేయాలి? ఎవరో ఒకరు మానిటర్ చేయాలి. సో ఆ డిపార్ట్మెంట్ వల్ల లిమిటేషన్స్ ఉండొచ్చు. సో వేరియస్ రీజన్స్ వల్ల కొంత ఫేజ్డ్ మేనర్లో చేయడం అనేది ఎఫిషియెంట్గా అనేది వాళ్ళు మానిటరింగ్ ఇదిగా ఉంటదనేది పెట్టుకున్నారని ఎఫెక్టివ్ గా మానిటర్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. 90 లక్షల ఓట్లను మొట్టమొదటిగా చేసినప్పుడు మిస్ మ్యాచ్ వచ్చింది, మ్యాప్ కాలేదు అనేది మనం బెంగాల్లో ఇక్కడ ఈవెన్ తెలంగాణలో దాదాపు 90 లక్షల ఓటర్లను మ్యాప్ చేయలేకపోయాం ఫస్ట్ విడతలో అనేది మనం మీడియా ద్వారా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని అంతా మ్యాప్ చేయాలి కదా, అదొక ప్రక్రియ కదా. బెంగాల్లో అట్లనే జరిగింది, తమిళనాడులో అట్లనే జరిగింది. తమిళనాడులో దాదాపు 97 లక్షల ఓట్లను ఫస్ట్ విడతలో మ్యాప్ చేయలేకపోయారు. ఫైనల్గా 74 లక్షల ఓట్లను తీసివేయాల్సి వచ్చింది తమిళనాడులో. మరి ఒక చిన్న ప్రాబ్లం కూడా జరగలేదే. కేరళలో కూడా అట్లాగే దాదాపు 10 లక్షల ఓట్లను తీసివేయడం జరిగింది. ఎవరిని తీసివేస్తున్నారు? ఎవరైతే తమిళనాడుది ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే అక్కడ అటు ఇటు కాకుండా విజయ్ గెలిచాడు కాబట్టి ఎవరు దాని గురించి మాట్లాడలేదు. అక్కడ కనుక ఏఐడిఎంకే బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎస్ఐఆర్ అనేవాళ్ళు, అవునా కదా? అంటే సార్ ఇప్పుడు జయాపజయాలు అనేటివి డిఫరెంట్, అది ఫైనల్ రిజల్ట్ తీర్పది. మీకు యాజ్ అ ప్రాసెస్ లో ఎవరు కూడా కామెంట్ చేయలేదు. ఈవెన్ డిఎంకే నెవర్ కమెంటెడ్ అగేన్స్ట్ ఎస్ఐఆర్. దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎస్ఐఆర్ ప్రాపర్లీ. దే హ్యావ్ పార్టిసిపేటెడ్. ఏ ఒక్క రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు మేము పార్టిసిపేట్ చేయడము, మేము బైకాట్ చేస్తాం. ఈవెన్ తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఫాలో చేసుకుంటున్నారు. ఎంఐఎం అందరికన్నా ముందు క్యాంపులు పెట్టింది. వాళ్ళు ఒక అంటే రాజ్యాంగ విరుద్ధంగా దానిపై ఇంట్లో కూర్చున్న కుదరదు కదా, పని జరిగిపోతుంది, నష్టపోయేది చేస్తారు వాళ్ళే. ఇప్పుడు ఒక్క నిమిషము ఒకటే పాయింట్ చెప్పి నేను అంటే జస్ట్ టు రిజిస్టర్, ఎంఐఎం పార్టీ ఆన్ ది అదర్ హ్యాండ్ రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు ఒక ఫామ్ ఫ్లోట్ చేశారు మొత్తం ఓల్డ్ సిటీలో. దానిపైన మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. వాళ్ళు ఒక ఫామ్ ఫ్లోట్ చేసి అంటే ఎస్ఐఆర్ ఫామ్ కు ఎన్యూమరేషన్ కన్నా ముందే వాళ్ళు ఒక ఫామ్ పెట్టి ఎంఐఎం పేరు మీద వాళ్ళు ఫామ్ నింపించుకున్నారు. దానిపైన మేము కంప్లైంట్ కూడా చేసాం, అది వేరే సబ్జెక్ట్. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే అన్ని పార్టీలు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాకపోతే ప్రజలను భయపడబెట్టి దాన్నే ఒక నెరేటివ్ గా తయారు చేసి, ఒక ఎజెండా పాయింట్ గా తయారు చేసి బీజేపీ పైన బట్టగాల్చి మీదేయాలి. ఇది వాళ్ళ ఎస్ఐఆర్ మీద ఉన్న మెయిన్ అలిగేషన్ ఏంటి? ఒకటి, మీరు ఎట్లాగూ ఇప్పటి వరకు మీ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ మీ పార్టీ అగ్రనాయకత్వం కానీ చేసిన ఇవి కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ దేశవ్యాప్తంగా ఒకేసారి లేదా 2 ఫేజులు కదా, ఎందుకు చేయలేకపోతుంది ఈసీ అనే దాని మీద మీకేమన్నా ఒక ఐడియా ఉందా మీ పార్టీకి, మీ లీడర్షిప్కి? వికే గారు, ఇప్పుడు ఇది ఎస్ఐఆర్ అనేది మొదటిసారి జరుగుతుందని మేము అంటలేము. ఇదివరకు జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. అంతకుముందు కూడా 58 నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది. 8-9 సార్లు 10 సార్లు జరిగింది అనుకోండి. బట్ ఎప్పుడైనా కూడా ఎస్ఐఆర్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఫార్చునేట్లీ ఇదివరకటి రోజులలో దానికి ఒక శాంటిటీ ఉండేది. డెఫినెట్గా రాజ్యాంగబద్ధమైన సంస్థ అనుకునే ఒక పరిమితులు విధించుకొని వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే క్రెడిబిలిటీ ఆఫ్ ఈసీఐ అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఈసీ యొక్క క్యారెక్టర్ దెబ్బతింది. ఈసీ నథింగ్ బట్ బీజేపీ యొక్క పొలిటికల్ వింగ్లో అన్ని మోర్చా అని కొన్ని వింగ్స్ ఉంటాయి కదా వాళ్ళకు, అందులో ఇదొక వింగ్ అయిపోయింది. బీజేపీకి ఎలక్షన్లు చేసి పెట్టడం ఎలా వాళ్ళకి అనుకూలంగా అని చెప్పే వింగ్ ఒకటి ఉంటే ఎట్లుంటుందో ఈసీ ఆ వింగ్లో జాయిన్ అయిపోయింది. అదే జరుగుతుంది చాలా సందర్భాల్లో మనం అది మాట్లాడుకున్నాం. ఎస్ఐఆర్ అంటే ఏంటి? ప్యూరిఫికేషన్. దాని ఉద్దేశం ఎంత గొప్పది చూడండి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్, ప్రక్షాళన. అంటే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తీసేయండి, ఎవరైనా డబల్ ఓట్లు ఉన్నాయా తీసేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేర్చుకోండి, ఉన్న వాళ్ళల్లో ఎవరి మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా తీసుకోండి, ఫోటో పాతదాని ప్లేస్ లో కొత్తది పెట్టాలన్నా ఇదే అవకాశం, ఫోటో మార్చుకోండి, అడ్రస్ మార్చుకోండి. ఆడపిల్లలు అయితే తల్లిగారి ఇంటికాడ ఉన్నప్పుడు ఆ ఓటర్ ఐడి క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు అత్తగారి ఇంటికాడ వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి కొత్త ఓటర్ నమోదు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎస్ఐఆర్ ప్రక్రియలో అసలుగా చేపట్టాల్సినటువంటి ఉద్దేశం. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు? నేనేం లేటెంట్ గా చెప్పట్లేదు, చాలా ఆధారాలతో ఇప్పటికే మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు చాలా వివరంగా చెప్పిండ్రు. కొన్ని బస్తాలు ఈ రూమ్ నిండిపోయి స్టూడియో నిండిపోయే స్థాయి బస్తాలు ముందు పెట్టి ఇవంతా రీడబుల్ ఫార్మాట్లో పీడిఎఫ్ ఇవ్వమంటే ఈసీ జంకుతుంది.
ఎందుకు జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏమేమి ఓట్లు లేపేసినారు, ఆల్గరిథం ఫిక్స్ చేసి ఎట్లా ఓటర్లను ఓటర్ లిస్ట్ మ్యానిపులేట్ చేసినారనే ఆధారంతో చూపిస్తే కర్ణాటకలో ఒక సెంట్రల్ బెంగళూరులోనే 30 సెకండ్స్లో 10 ఓట్లు డిలీట్ చేసినారని. యాక్చువల్గా అది లాగిన్ కావడానికి 5 నిమిషాలు పడుతుంది, అంటే ఆ ప్రాసెస్ అంతా చేయడానికి. మరి 30 సెకండ్లలో ఏం మ్యాజిక్ ఉంది అంటే ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్లో సర్వర్స్ని హైర్ చేసి వాళ్ళు దాన్ని బట్టి డిలీట్ చేస్తున్నారు. ఆ డిలీట్ చేసిన వ్యక్తి ఎవరైతే డిలీట్ చేయబడినారో, ఓటకు కోల్పోయినారో ఆయనను తర్వాత బిఎల్ఓని ఇద్దరిని ప్రవేశపెట్టారు మీడియా ముందు, జాతీయ మీడియా ముందు. నా ఓటు ఎట్లా పోయిందో ఆయనే తెలియదని చెప్పిండు, బిఓలో స్థానిక అధికారి నాకు కూడా తెలియకుండా జరిగిపోయిందని చెప్పిండు. సో ఇంత పకడ్బందీగా ఆల్గరిథమ్స్ ఫిక్స్ చేసి వేలల్లో లక్షల్లో ఓట్లు లేపేస్తే టార్గెటెడ్ ఓట్స్ మనకు తెలిసిపోతాయి కదా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఒక వాడకపోతే వీళ్ళు బీజేపీ సింపథైజర్స్, వీళ్ళు కాంగ్రెస్ ఓట్లు, వీళ్ళు బీఆర్ఎస్ ఓట్లు, వీళ్ళనే తెలుస్తుంది. న్యూట్రల్స్ కొంతమంది ఉన్నా కొంత ఐడెంటిఫైడ్ ఓటర్స్ ఉంటారు. ఆ ఐడెంటిఫైడ్ పక్క కాంగ్రెస్ కు పడతాయి, లేదా పక్క నాన్ బీజేపీ ప్రాంతీయ పార్టీలకు ఇంకెవరికో పడతాయి అనుకునేటువంటి బాపత్ ఓటర్లను గంపగుత్తగా లేపేసే కార్యక్రమం ఈసీ బీజేపీ కలిసి చేసిందని నేను కొన్ని ఆధారాలు ముందు పెట్టినాం. అంటే ఓటర్ టు ఓటర్ మానిటర్ చేసి ఈ ఓటర్ కాంగ్రెస్ మహేష్ కాంగ్రెస్ తీసేయి అది ఎట్లా సాధ్యం? అది అవుతుంది వాళ్ళకి. అంటే ఎవరైనా పన్నా ప్రముఖ అని వాళ్ళు యాక్టివిటీ చేస్తారు, అంటే ఆ ఓటర్ ప్రముఖ అనేది ఆర్ఎస్ఎస్ వింగ్ కదా. అది నేను అదే అంటున్నాను, నేను ఏమంటున్నా అదే నేను చెప్తున్నా. మరి చెప్తారండి ఆర్ఎస్ఎస్ ఏదైతే యాక్టివిటీ చేస్తుండేనో పానిక్ చేయడము, వాస్తవాలు ఆధారాలు కూడా చెప్తున్నాను. సో ఆ తీసుకుపోయి ఏదైతే ఇన్ని రోజులు బీజేపీ ఏంటంటే మహేష్ గారు, ఎక్కడన్నా ఈసీ చేసే ప్రక్రియలో అసమర్థత లేకపోతే కొన్ని లోపాలు లేక ఇంకేమన్నా మిస్టేక్స్ తప్పులు అవి ఎత్తి చూపితే అంతవరకు ఓకే, ఎవరు దాన్ని, ఎందుకంటే ఇట్స్ ఆల్ హ్యూమన్ దిస్ థింగ్ కదా, ఎవరు కాదన్నారు. కానీ మీరు పూర్తిగా తీసుకుపోయి దాన్ని బీజేపీకి ఒక మోర్చా అని లేకపోతే పన్నా ప్రముఖ ఇలాంటి వాటి వల్ల రీసెంట్ పాస్ట్ ఎలక్షన్ వెస్ట్ బెంగాల్, మన దేశం అంతా సెన్సేషన్ అయిన ఎలక్షన్ అది. వెస్ట్ బెంగాల్ లో దాదాపు 80 లక్షల ఓట్లు తీసేసారు. మళ్ళీ కొట్టడానికి కొన్ని కలిపిండ్రు, కొన్ని అసలు ఇంకో దగ్గర 20 లక్షల ఓట్లు అయితే అసలు మళ్ళా కన్సిడర్ కూడా చేయలేదు. ఒక కార్గిల్ లో యుద్ధం చేసిన ఒక యోధుడు, ఒక మేజర్ గా రిటైర్ అయిన వ్యక్తి 2 కాళ్ళు లేకుండా ఉన్నాడు, ఆయన ఓటు బతికే ఉన్నాడు, ఆయన ఓటు కూడా తీసేసిండు. మేజర్ లేదు ఆయన మీడియా ముందు మన ప్రకాష్ రాజ్కి 4 చోట్ల ఉందంట, కోట్లుగా ఇవన్నీ విషయాలు మీడియా ముందుకు వచ్చి పుట్టలుగా చెప్పిండ్రు, విన్నాము, చదివినాము, అయిపోయింది. నేను ఒక రీసెంట్ ఉదాహరణ చెప్తా, రీసెంట్ గా అది ఇయాటి ఉదాహరణ నేను చెప్తా. మొన్నటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లలో, పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎలక్షన్లలో బీజేపీకి అత్యంత అనుకూలంగా పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ ఇలా చీఫ్ సెక్రటరీ అయిండు ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎలక్షన్. మనోజ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి ఎలక్షన్ కమిషన్ థర్డ్ ఎంపైర్ అంటాం కదా, మీరే చెప్పారు, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ థర్డ్ ఎంపైర్, ఏ పక్షపాతానికి లోను కాకుండా భావాపేక్షలకి దూరంగా పనిచేయాల్సిన సంఘం, అది సంస్థ. ఆ సంఘాన్ని ఈ సంఘంలో కలిపినందుకు కానుకగా ఇలా చీఫ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అయింది ఈ రోజే మనోజ్ కుమార్ అగర్వాల్. చెక్ చేసుకోండి. ఇప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సార్, సిఇఓ ఆఫ్ తెలంగాణ, సిఇఓ ఆఫ్ నోట్ డౌన్ సార్, ఆయన వర్షన్ వచ్చినప్పుడు చేసుకొని మీ నాకు కూడా దాని మీద అబ్జెక్షన్ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి సీనియారిటీ ప్రకారం డీజీపీ చీఫ్ సెక్రటరీ దాంట్లో వస్తుందా? అది ఉన్న అధికారులు చాలా మంది ఉన్నా, సువేందు అధికారి అనే అధికారి ఈ అధికారిని తీసుకొచ్చి పెట్టిండు. ఉండదు, ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకున్నారు. ఇక్కడ అధికారులు లేరా? ఢిల్లీ సర్వీసెస్ లో ఉన్న జాజు గారు ఎందుకు తీసుకొచ్చుకున్నారు? క్యాడర్ ఇక్కడదే, ఆయనతో పాటు ఈక్వల్ క్యాడర్ ఇంక 2 ఉన్నారు. నేను అనేది చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ప్రస్తావన వచ్చింది కాబట్టి చీఫ్ సెక్రటరీ డీజీపీ అని సీఎం ప్రెరగేటివ్స్ కదా. సీనియారిటీలో 3 జాబితా 4 నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే 10 మందిని వదిలేసి 11వ ఆఫీసర్ తీసుకొచ్చి డీజీపీ చేసుకున్నాను. ఒకటి చెప్తాను,
ఈ ఎలక్షన్ కమిషన్ అయినా, ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ ఎవరైతే అజ్ఞానేష్ కుమార్ ఉన్నారో వారైనా, తర్వాత ఎలక్షన్ కమిషన్కు ఆయా రాష్ట్రాల్లో పనిచేసిన వాళ్ళైనా అత్యంత బీజేపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళనే ఉంచుకున్నారు. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తెల్లారి సిఎస్ని మార్చిండ్రు, డీజీపీని మార్చారు వెస్ట్ బెంగాల్లో. మీరు చూసిన గేమ్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. కంట్రోల్లోకి తీసుకుని ఆ న్యూట్రల్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్ లాగా ఎవరైతే ఉండి అందరికీ నిష్పక్షపాతంగా న్యాయం చేయాల్సిన పెద్ద మనిషి ఈ 60 లక్షలు 80 లక్షల ఓట్లు డిలీట్ చేసినందుకు కృతజ్ఞతగా అత్యంత సీనియర్లను పక్కన పెట్టి ఈయనకి ఈరోజు సిఎస్గా అవకాశం ఇచ్చిండ్రు. దట్ షోస్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ రెండు కొల్యూడై పనిచేస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడిది ఈ దేశంలో? ఒకవేళ మీరు అన్నదే కర్ణాటకలో అదే చేశారు, బీహార్లో అదే చేశారు, వెస్ట్ బెంగాల్లో అదే చేశారు. కాదు, మీరు అన్న పాయింటే గనక కరెక్ట్ అయితే అధికారులు ఐఏఎస్లో లేకపోతే ఈసీలో ఉన్న కొంతమంది అధికారులు ఈ రకంగా లక్షల ఓట్లు లేపేసి వాళ్ళకు అనుకూలమైన పార్టీకో వాళ్ళని ఎవరైతే చెప్పారో ఆ పార్టీ కోసం ఇదంతా చేస్తే, ఎందుకంటే చిన్న ఫిగర్స్ మాట్లాడడం ఎక్కడ చూడు 70 లక్షలు 90 లక్షలు కోటి ఇట్లా మాట్లాడుతున్నారు. సో ఇది సాధ్యమా? నిజంగా ఇదే కనుక జరిగితే ఏం జరుగుతుంది, మామూలుగా ఏం జరిగి ఉండాలి ఈ పార్టీకే అనేది కూడా. విజయ్ కుమార్ గారు, ఇది దేశమంతా ఒకేసారి చేయలేకపోవడానికి గల కారణం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత దేశమంతా ప్రతి రాష్ట్రంలోనూ ఇంతో అంతో వ్యతిరేకత, కొన్ని రాష్ట్రాల్లో చాలా వ్యతిరేకత, ఆరోపణలు, అనుమానాలు ఇవన్నీ వస్తున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎవ్వరూ అనుమానాలు వ్యక్తం చేయట్లేదు. ఎస్ఐఆర్ని చాలా హ్యాపీగా స్వాగతిస్తున్నారు. ఏంటో తెలియదు మరి ఎందుకని. నమస్కారం సార్. నమస్తే అండి. ఇన్ఫ్యాక్ట్ మా డిస్కషన్స్లో కూడా మాకు కూడా ఈ డౌట్ వచ్చింది. ఎందుకంటే గత ఎన్నికల ముందు ఒకే ఇంట్లో 100 ఓట్లు, ఒకే కుటుంబంలో 30-40 ఓట్లు ఉన్నవి కొన్ని వందలు మనం ఇదే టీవీలో ఇదే ఈ ఛానల్లో మనం చాలా డిస్కస్ కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చూసాం. ఆ ఓట్లన్నీ అప్పట్లో కొన్ని తీశారు, కొన్ని తీయలేదు, అట్లే ఉండిపోయినాయి. సో ఇవన్నిటికీ ఒక సొల్యూషన్గా సుప్రీంకోర్టు మేలో గత నెలలోనే ఇది క్లీన్ చిట్ ఇస్తూ ఎస్ఐఆర్ని ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలి, ప్రజాస్వామ్యంలో పీరియాడిక్ ప్రక్షాళన కావాలంటే ఖచ్చితంగా ఎస్ఐఆర్ ఉండాలి అని చెప్పింది. దాని ప్రకారం పోతున్నాం. కానీ కాంగ్రెస్ ఇది స్కామ్ అంటోంది. అవును. కానీ ఇప్పుడు మహేష్ గారు బెంగళూరు ఎగ్జాంపుల్ చెప్పారు, నాకు బాగా గుర్తుంది ఆ ఇన్సిడెంట్. బెంగళూరు, చిక్బల్లాపూరు ఈ దీంట్లో కొన్ని వివాదాల నడుమ అప్పుడు జరిగింది దీంట్లో. కానీ గెలిచింది ఎవరు? కాంగ్రెస్. అవును, గెలిచింది కాంగ్రెస్. అక్కడ అప్పుడు గెలిచింది బీజేపీ కాదే. ఇట్లా వెస్ట్ బెంగాల్లో 2021లో కూడా ఇంత దాదాపు ఎస్ఐఆర్ లెవెల్లోనే చేశారు. అప్పుడు ఏమైంది? అప్పుడు టీఎంసీ గెలిచింది. సో ఇక్కడ ఒక్క మాట మనం స్పష్టంగా హానెస్ట్గా ఒప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, దాన్ని ఏమైనా తెలంగాణలో రూరల్ ప్రాంతంలో కావచ్చు, డూప్లికేట్ ఓటింగ్ అనేది పక్కాగా ఉంది. హైదరాబాద్లో ఉండే చాలామంది ఆంధ్ర వాళ్ళకు అక్కడ ఓటు ఇక్కడ ఓటు ఉంది, ఒప్పుకుంటాం, ఉంది, అక్కడ ఓటు పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ నిజాన్ని చెప్పాలంటే నాకు కూడా లాస్ట్ ఇయర్ దాకా అక్కడ ఓటు ఉండింది, వాళ్ళే దాన్ని తీశారు. హ్యాపీ. ఇప్పుడు ఇక్కడ మాత్రమే ఉంది. సో అక్కడ ఈ డూప్లికేషన్ తీసేయాలంటే ఖచ్చితంగా ఎస్ఐఆర్ లాంటి ఇంటెన్సివ్ రివిజన్ కావాలి. దాంట్లో మాకేమీ అసలు అబ్జెక్షన్ లేదు, మాకేమీ భయాలు లేవు. మేము ఇంతవరకు ఎప్పుడు ఈ ఓట్లని ఏమంటారు ఒక కుటుంబంలో ఇచ్చేయడము, వాలంటీర్ల ద్వారా ఓట్లను ఎక్స్ట్రా చేయించడం, సాక్షి పేపర్ ఎవరు చదువుతారో వాళ్ళ ఓటును ముంచి పక్క ఓటు ఈలో చదువుతో ఈ పేపర్లు చదువుతుంటే వాళ్ళు ఇట్లాంటి యథావ పనులు మేము చేయలేదు. అందుకని మేము ధైర్యంగా ఉన్నాం, మాకు ఎలాంటి లేదు. డూప్లికేషన్ ఓటింగ్ మాత్రం ఖచ్చితంగా కొంత ఉంటుంది. సో దీనివల్ల రూరల్ ఓట్లు కొంత పెరగచ్చు, అర్బన్ ఓట్లు కొంత తగ్గచ్చు, అట్లీస్ట్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర గోస్. ఎందుకంటే అర్బన్లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఊర్లో కూడా ఓటు పెట్టుకునే తప్పుడు సంప్రదాయం మన దగ్గర ఉంది. కాబట్టి అర్బన్ ఓట్లు ఖచ్చితంగా కొంత తగ్గుతాయి. అర్బన్ ఓట్లు కొంత తగ్గుతాయి. మేము కూడా ఇదే పార్టీలో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది. సో ఎందుకు అర్బన్ ఓట్లు తగ్గిపోతున్నాయని ఒక్కొక్క వార్డులో పోయి చూస్తుంటే సగానికి సగం అని చెప్పను, కానీ ఒక 20% తేడా అయితే కనిపిస్తుంది. ఏమంటే వాళ్ళకు వాళ్ళ ఊళ్ళల్లో అంటే అర్బన్ మైగ్రేషన్ ఎక్కువైపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పట్టణాలకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా
ఆధార్ కార్డు ఉపయోగించి చేస్తున్నారు. సో ఆ యూజ్ చేసి ఓటింగ్ తెచ్చుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ ఓటు వస్తుంది. ఆ డూప్లికేషన్ చేయకపోతే మన ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. కానీ ఎస్ఐఆర్ అన్న రీతిలో కాదు, కానీ హిమాచల్ ప్రదేశ్లో బ్రహ్మాండంగా చేశారు. అప్పుడు బీజేపీ ఓడిపోయింది. మీరు ఇంతసేపు దాన్ని ఏమో తమిళనాడు మాట్లాడారు, బీజేపీ ఓడిపోయింది. కేరళ అంటే మనం గెలిచించారు మాత్రం సూపరు. వాళ్ళ శశి థరూరే చెప్పారు ఎస్ఐఆర్ వలన కేరళలో క్రిస్టల్ క్లియర్గా ఓటర్స్ యొక్క శాంక్టిటీ వచ్చింది అని. సో శశి థరూర్ మా వాడు కాదంటే ఓకే, శశి థరూర్ మీరు గెలిస్తే మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎప్పటి నుంచో గోడ మీద కూర్చున్నాడు కదా. ఆ గోడ మీద ఉన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు నిజం చెప్పాడేమో, కాంగ్రెస్ వాళ్ళు చెప్పట్లేదేమో. అంటే కేరళలో మాత్రం చాలా బాగున్నట్ట, అంటే బయట మాత్రం ఇచ్చేసినట్ట. అంటే ఎప్పుడైతే అప్పుడు టీఎంసీ 15 సంవత్సరాల ఇది బ్రహ్మాండంగా జరిగింది. చాలా ముస్లిం కాన్స్టిట్యున్సీలో, నేను ముస్లిం అంటే మీకు కోపం వస్తుందేమో, చాలా ముస్లిం కాన్స్టిట్యున్సీలో అసలు హిందువులే లేని అంటే కాదు అంటే మీకు ఇన్ ది సెన్స్ సారీ బాస్, అంటే నేను మతం పేరు వాడుతున్నాను, నేనేమి బీజేపీ పార్టీ కాదు కదా. కానీ అట్లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా బెంగాల్లో మనం చాలా చూసాం. సో ఈ బెంగాల్లో అక్కడ కూడా బీజేపీ గెలిచింది. సో ఖచ్చితంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఒప్పుకుంటాం. మీరు ఒప్పుకోలేదు, మీకు అపీజ్మెంట్ పాలసీలు ఎక్కువ, మీరు ఒప్పుకోలేదు. సో ఇట్లాంటివి ఉన్నాయి ఒక్కొక్క రాష్ట్రంలో. మన రాష్ట్రంలో ఆ ప్రాబ్లం లేకపోవచ్చు. కానీ ఇక్కడ ఒక పాయింట్ విజయ్ గారు, నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్న ఎన్డీఏ పార్టీలేమో ఎస్ఐఆర్ని సమర్థిస్తున్నాయి, ఎన్డీఏ ఏతర పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి లేదా అనుమానిస్తున్నాయి, రైట్? ఇప్పుడు మీ 3 పార్టీలు ఎన్డీఏ కూటమి సర్కారు ఉంది. మీరే చెప్పండి విజయ్. మీరే చెప్పండి విజయ్. ఐఎమ్ ఆస్కింగ్ యూ. అదే వైసీపీ ఎన్డీఏ పార్టీ కాదా నాకు పూర్తిగా తెలియదు. ఇదేంటిది? ఇది మరి ఎన్డీఏలోకి రాలేదు అంటే ఏపీలో ప్రతిపక్షం లేదని అనుకోవాలి. అన్యాయం కాదా? అందుకే నేను మధ్యలో వచ్చింది. అందుకే మీకు మధ్యలో మిమ్మల్ని వచ్చేందుకు అబ్స్ట్రక్ట్ చేశానంటే, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ రాష్ట్రంలో కూటమిగా ఉండి దాని గవర్నమెంట్ని నడుపుతున్నాయి. మీరు వైసీపీని కూడా ఎన్డీఏ పార్టీలు అంటే వైసీపీ ఆల్రెడీ, నేను అందుకే స్టార్టింగే చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల ఓట్లు చేర్పించారు. వాలంటీర్ల ద్వారా కొన్ని లక్షల ఓట్లు చేర్పించారు. మనందరం దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాం. అవన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి. ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా చేస్తే వాళ్ళు చేసిన ఓట్లు పోతాయి కదా, మరి వాళ్ళు వ్యతిరేకించాలి కదా. అయినా ఎందుకు వ్యతిరేకించట్లేదు అనేది నా క్వశ్చన్. నువ్వు ఏకంగా అసలు ఆ పార్టీ ఎన్డీఏ పార్టీ ఎవరో కాదు అన్నావంటే ఇండైరెక్ట్ గా హాఫ్ ఎంటీ అంటే హాఫ్ ఫుల్ అన్నట్టు చెప్పావు. మోడీ గారు ఫీల్ అవుతారని. కానీ ఒక మాట అండి, ఇక్కడ ఒక మాట ఏంటి, కుక్కిన పేను అంటారు కదా, ఆ టైప్లో కుక్కిన పేను మారి నోరు మూసుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన దురాఘాతాలు వాళ్ళందరికీ స్పష్టంగా తెలుసు. ఎన్ని ఓట్లు మనం ఎక్కడెక్కడ తెచ్చామో, అనకాపల్లిలో ఏ విధంగా తెచ్చామో, నంద్యాలలో ఏ విధంగా తెచ్చామో, మనం కాన్స్టిట్యున్సీ వైజ్ మనం లాస్ట్ ఇయర్ మనం అంతా చేసాం. ఇప్పుడు తేడా తేలింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏలో ఉందో ఎన్డీఏలో లేదో మీకు తెలీదు. టీడీపీ సార్ నాకు సంబంధించి ఎన్డీఏలో లేడు, స్పష్టంగా చెప్తున్నాను. అది వాళ్ళ ఇష్టం అండి, అది వాళ్ళు చెప్పాలి. అది వాళ్ళు చెప్పాలి. నాకు తెలియదు సార్. సార్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేది ఎన్డీఏ కూటమి. అవును, ఖచ్చితంగా. సో వాళ్ళు మేము ప్రతిపక్షం చీకటి భాగస్వామ్య కూడా లేని అధికారంలో సర్కారులో లేని చీకటి భాగస్వామ్య అది. మా గవర్నమెంట్ కి వాళ్ళకి ఆవగించేంత సంబంధం కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళకి గవర్నమెంట్ కి వాళ్ళకి సంబంధం లేదు, ఆవగించేంత సంబంధం లేదు. వాళ్ళని కేంద్ర ప్రభుత్వం ఇది దొరికితే
కేంద్రంలో పార్టీతో ఉందో అది వాళ్ళ ఇష్టం. ఆయన not అదే here to- అదే అజారు మా పార్టీ అజారు మొన్న ఆయన ఎవరు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళకండి అని ఆయన ఎవరు అంటే పెద్ద రచ్చరచ్చ అయింది. ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఇండైరెక్ట్లీ అదే చెప్పారు కదా విజయ్ సో గారు. ఇక్కడ విజయ్, ఇక్కడ నేనే you are endorsing- you are endorsing those comments, right? మహేష్ బాబు గారు కూర్చున్నారు. నో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కుక్కిన పేరు మారి నోరు మూసుకొని దిక్కు లేక మనం చేసిన తప్పులన్నీ బయటపడిపోతుంటే ఏం చేయలేక మాట్లాడలేక నోరు మూసుకోమన్న పార్టీ వైసీపీ పార్టీ. రైట్ I don't know. రైట్ అందుకే ఓకే వాళ్ళు ఏం రైట్ ఓకే మాట్లాడలే. రైట్ ఓకే దానికి అప్పుడు. ఇస్మాయిల్ గారు, ఇక్కడ మీకేమో డౌట్లు వస్తున్నాయి ఎస్ఐఆర్ మీద. డౌట్లు కాదు, నిన్న కొన్ని కాన్స్టిట్యున్సీల పేరు కూడా చెప్పారు. ఏదో కొడంగల్ మొత్తంలో 800 ఓట్లే తీశారు, బట్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న బోధనలో మాత్రం 20,000 25,000 తీశారని చెప్పి మీ కవిత గారు ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో చెప్పారు కదా. మీకేమో అనుమానాలు వస్తున్నాయి, కానీ మీ మదర్ పార్టీ అంటే మీరు ఏ పార్టీ నుంచి అయితే బయటకు వచ్చారో ఆ పార్టీకి అసలు ఏం డౌట్ లేదు, ఎక్కడ మాట్లాడాలి. వాళ్ళు కాంగ్రెస్ ఎలాగైతే బిఎల్ఏని పెట్టుకుని చేసుకుంటుందో వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఎస్ఐఆర్ వల్ల ఇది అయిపోతుంది, అదంతా స్కామ్ ఇలాంటివి ఏం మాట్లాడడంలా. ఎందుకని వాళ్ళకి మీకు తేడా ఏంటి? అది మీకంటే సీనియర్ పార్టీ కదా. మరి ఓకే, చివరికి అవకాశం ఇచ్చారు కానీ కొంచెం సమయం ఇవ్వండి. చివరికి ఏం ఇవ్వలేదు నాయన, ఇంకున్నారు. కొంచెం సమయం ఇవ్వండి. సమయం అవసరం లేదు, చెప్పండి స్టేట్ పాయింట్ చెప్పండి. భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం మనకు ఒక ఓటు హక్కు కల్పించింది. ప్రజాస్వామ్యానికి పునాదిగా ఓటును మనం భావిస్తాం. ఇది విలువైనది. అవును. ఇక్కడ ఈ స్ఫూర్తికి విరుద్ధంగా జరగకూడనిది జరుగుతున్న సందర్భంలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. మనం తెలంగాణ ఏం రక్షణ జరుగుతుంది? సరుకు సంబంధించిన ప్రక్రియ మీరు పెట్టిన డిబేటే దాంట్లో అనుమానాలు ఉన్నాయనే దాని మీద మనం ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు మనం చెప్తున్నది తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితమ్మ గారు చాలా స్పష్టంగా రాజకీయాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలు ముఖ్యంగా భావించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను చెప్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని చెప్పినారు. రాజకీయాల గురించి మాట్లాడలేదు. నేను ఈ సందర్భంగా ఏం చెప్తున్నా అంటే మీరు అడిగిన దాంట్లో ఇప్పుడున్నటువంటి మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి సరళిని పునః పరిశీలిస్తున్నారా, లేదంటే దాన్ని ఏమంటారు కొత్త వాళ్ళని తీసుకుంటున్నారా, సమీక్షిస్తున్నారా, ప్రక్షాళన చేస్తున్నారా, ఇవన్నీ ఏమో ఉన్న సందర్భం లోపల మేము ఒకే నేషన్, ఒకే సిటిజన్, ఒకే ఓటర్ అనే విధానం ఉండాలని బలంగా అనుకుంటా ఉన్నాం. ఇది నిలబడాలి అని అంటే నిష్పక్షపాతంగా ఈ ప్రక్రియ జరగాలి, పారదర్శకత ఇందులో ఉండాలి. ఈ రాజకీయ ప్రయోజనాలు కానీ రాజకీయ పరమైనటువంటి జోక్యం ఉండకుండా భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను సజావుగా జరగాలి. కానీ ఈ రాష్ట్రంలో చూసుకుంటే కనుక మనం 2025 సంబంధించి నిన్న కవితమ్మ గారు స్పష్టంగా చెప్పినారు. కొడంగల్కి సంబంధించినటువంటి నియోజకవర్గంలో కేవలం 800 ఓట్లు మాత్రమే తొలగించినారు. అదే బోధన్ నియోజకవర్గంలో 7,000 ఓట్లు తొలగించినారు. ఎందుకు ఈ సందర్భంలో మేము ఇది చూసామనంటే ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందా, నిజంగానే ప్రజలు కోరుకున్న విధంగా జరుగుతుందా అనేటువంటి విషయంలో బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీగా మేము దీన్ని పరిశీలించిన క్రమం లోపల మాకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసిన. అట్లాగే కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి ఈ మొత్తం ఓటర్ల జాబితా ప్రకారం కూడా మేము కొన్ని తీసుకొని చూసాం. దాంట్లో ఈ కొడంగల్ అనేది కర్ణాటకకు బార్డర్గా ఉన్నటువంటి ప్రాంతం నుంచి 11,000 మంది ఓటర్లు ఇక్కడ నమోదు చేసుకున్నట్టుగా ఉన్నది. అది డబల్ ఓటింగ్ జరిగింది, అంటే 22,000 ఓటింగ్ అక్కడ జరిగింది. ఏది ఇక్కడ స్థానికులు కానటువంటి వాళ్ళను. ఆయన అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఇవాళ ముఖ్యమంత్రి గారు గెలిచింది 32,000 ఓట్లతో. అంటే ఇక్కడ 22,000 ఓట్లు అదనంగా వచ్చి చేరిన తర్వాత దానికి సంబంధించినటువంటి పక్క రాష్ట్రానికి సంబంధించి అక్కడ కూడా ఉండి ఇక్కడ కూడా ఉన్నాయి 11,000. మళ్ళీ ఇక్కడ 22,000కు సంబంధించిన ఓట్లు వచ్చినప్పుడు ఈ 32,000లో ఆయన గెలిచిన అంటే కర్ణాటక వాళ్ళకి ఇక్కడ ఓటు ఉందా, ఇక్కడ వాళ్ళకు కర్ణాటకలో ఓటు ఉందా? కర్ణాటకల వాళ్ళకి ఇక్కడ ఓటు ఉన్నది. ఎందుకుంటది ఇక్కడ? తీసి చూపించాను చేయడానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయనేది మీ వాదన కరెక్టే, కాదనల్లా. కొడంగల్ వాసులకు కొడంగల్లో ఓటు ఉంది, అట్ ది సేమ్ టైం కర్ణాటకలో కూడా ఓటు ఉంది అనేది మీరు చెప్తున్నారు. మేము చెప్తున్నది సేడంకు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఇక్కడ ఓటు ఉన్నది. కొడంగల్ ఒక్కదాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మేము ఎగ్జాంపుల్ తీసుకున్నాం సంబంధించి చూసినప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంత
చెప్తాం కాబట్టి మేము ఆసక్తిగా దాన్ని గమనించినాం, చెప్పినాం, మిగతా నియోజకవర్గాలు కూడా చూసుకున్నాం. ఇవాళ ఈ 2 నియోజకవర్గాల పోలికనే మనకు చాలా స్పష్టంగా చెప్తున్నది. అంటే ఒక అభ్యర్థి 32,000 ఓట్లతో అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి గెలిచినాడు, కానీ ఇక్కడ 22,000 ఓట్లు డబల్గా ఉన్నాయని మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. అంటే గెలుపు ఓటమిని నిర్దేశించేటటువంటి ఓటరు 2 చోట్ల ఓటు కలిగిన వాడి వల్ల ఇస్తే అది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటటువంటి చర్య కదా అనేది మా వాదన. రెండో అంశం ఏమిటంటే చాలా సందర్భాల లోపల ఇక్కడ ఒక ఓటు ఉంటుంది, ఊర్లో ఒక ఓటు ఉంటుంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మనం మేమేమంటున్నామంటే, మేము కేంద్ర ఎన్నికల కమిషన్కు కవితమ్మ గారు లేఖ రాసినారు. చాలా స్పష్టంగా ఈ భారత ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి కాబట్టి ఒక నేషన్, ఒక సిటిజన్, ఒక ఓటు, 2 ఉన్న ఓట్లకు సంబంధించిన ఎక్కడున్నా కూడా ఒకే దగ్గర ఉండేటట్టు పారదర్శకంగా జరిపించమని. రెండోది ఓటర్లకు కూడా మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఎక్కడ ప్రాంత ప్రజలైనా సరే ఆ ప్రాంత ప్రజలకు ఇష్టమైన చోట ఒకే చోట ఓటు ఉండేటటువంటి పరిస్థితి ఉండాలి. కానీ 2 చోట్ల ఉన్నటువంటి పరిస్థితిని రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలు ఆ రాజకీయ పార్టీకి దోహదపడేటట్టుగా ఎన్నికల కమిషన్ వైపు నుంచి సహకారం ఉండకూడదు, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందనే ప్రమాదం ఉన్నది అనేటువంటి బాధ, ఆవేదన మాకు. చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బిఎల్ఏలు పెట్టుకున్నారా? సార్ మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. మా నియోజకవర్గ అదే ఇప్పుడు బ్లాంకెట్ గా ఈసీ మీదనో లేకపోతే బీజేపీ మీదనో సెంట్రల్ గవర్నమెంట్ మీదనో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీదనో రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనో మీరు బ్లాంకెట్ అట్లా కాకుండా తెలంగాణలో సుమారుగా 35,000 బూతులు ఉన్నాయి. అంటే ప్రతి రాజకీయ పార్టీ 35,000 బిఎల్ఏస్ని పెట్టుకోవాలి. నాకు తెలిసి మీరు 2-3 వేల మందిని పెట్టినారో లేదా ఐ డౌట్. అంటే కొత్త పార్టీ కాబట్టి ఇంకంత నెట్వర్క్ మ్యాన్ పవర్ ఉండకపోవచ్చు. ఇవేమీ లేకుండా ఏదో 1-2 సెలెక్టివ్ నియోజకవర్గాలు తీసుకొని అక్కడ ఎవరో మీకు ఇచ్చే సమాచారం బేస్ చేసుకుని బ్లాంకెట్ రాజకీయ పార్టీగా కొత్తగా రావచ్చు, కానీ ఈ 119 నియోజకవర్గాలు బలమైనటువంటి సుశిక్షమైన సైనికులు ఉన్నటువంటి పార్టీ మా రాజకీయ పార్టీ. ఇప్పుడు నియోజకవర్గాల వారిగా మేము తప్పకుండా క్షేత్రస్థాయిలో నియమించుకున్న బిఎల్ఏస్ ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకుని మాట్లాడితేనే దానికి ఒక గొప్ప విషయాన్ని గర్వంగా నేను చెప్పగలను. ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకుల కంటే కూడా మా అధినేత్రి కవితమ్మ ఏది కూడా చదవకుండా తెలుసుకోకుండా అధ్యయనం చేయకుండా మాట్లాడరు. మేము మాట్లాడడం చూపించాం. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ నేను చెప్తున్నాను, ఒక్క విషయం అభ్యంతరం ఉంది, చిన్న విషయం. మంచి ఆపరేటర్, మంచి స్పీకర్, సబ్జెక్ట్ ఉండవచ్చు కాదనట్లా. బట్ హియర్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ కదా. ఈ ప్రక్రియని మనం ఒక మాకరియనో లేకపోతే ఇది ఒక స్కామ్ అనో ఒక అలిగేషన్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. ఆషామాషిగా ఆధారాలతో ఇచ్చినాం. రెండో విషయం నన్ను మాట్లాడించండి. నేనేమంటున్నా అంటే, మాకు రాజకీయాల కన్నా రాజకీయ విమర్శల కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యం, ఇక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్యం. కాబట్టి మేము చాలా చాలా జాగ్రత్తగా దానికి లోబడే మాట్లాడతాం. వాళ్ళు ఏంటంటే మిగతా ఏమన్నా కానీ మిగతా వాటి గురించి పెద్దగా అన్ని పట్టించుకోకపోవడమే ఉండదు. దయచేసి మీరు మాట్లాడిన 10 నిమిషాల్లో 7 నిమిషాలు కొడంగల్ గురించి మాట్లాడారు కాబట్టి, ప్రెస్ మీట్ కూడా కొడంగల్ సెంట్రిక్ గానే జరిగింది కాబట్టి మహేష్ గారు అడుగుతున్నాం. కొడంగల్లో 800 ఓట్లే తీసేశారట. తీసేయచ్చు కదా 20,000-30,000 ఎందుకు తీసేయాలి? అసలు నేను ఏమంటానంటే, ఈ దొంగచాటు పనులన్నీ ఎవరు చేస్తారు? ఎవడన్నా బలహీనంగా ఉంటే ఏ తప్పైనా చేసి ఎలాగోలా గెలవాలి అనుకునే వాళ్ళు చేస్తారు. అంతే కదా. సీఎం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ప్రత్యర్థి అనేవాడే లేడు. రాజకీయంగా ఎవరో పేరుకు నిలబడితే బీఫామ్ తీసుకొని నిలబడి ఉండొచ్చు, కానీ రాజకీయ ప్రత్యర్థి అనేవాడే లేని దగ్గర ఆకర్మ మాకేముంటది? ఒకవేళ ఉంటే గింటే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, కవిత గారు కొడంగల్లో ప్రస్తావిస్తున్న ఈ 22,000 కర్ణాటక ఓట్లు బీఆర్ఎస్ తెచ్చుకుందని ఏమన్నా ప్రశ్నించుందా ఆలోచించాలి. దిగ్గు తెలుస్తుంది కదా. కవిత గారు అడిగే ప్రశ్న ఇది, బీఆర్ఎస్ వాళ్ళు అంత అచేతనంగా బలహీనంగా ఉన్న పార్టీ కదా కొడంగల్లో, వాళ్ళు ఏమైనా ఇట్లాంటి తప్పులకు పాల్పడిండేమో, మా అన్ని తప్పులు చేసినట్టుగా మా నాయన మా అన్న తమ్ములు ఇవన్నీ స్కెచ్ చేయడంలో వ్యూహకర్తలు మరి ఇది కూడా చేసిరేమని గుర్తు చేస్తున్నట్టుగా చూడాలి తప్ప, కొడంగల్లో అసలు ఎదురుగా నిలబడి కనీసం ఒక నిమిషం ప్రసంగించే నాయకుడు లేని, ప్రత్యర్థి లేని కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారికి ఎదురు లేని నాయకుడిగా ఆయన ఎదిగి వచ్చి రాష్ట్రాన్ని పాలిస్తుంటే ఈ 20,000 ఓట్లు కర్ణాటక గురించి శుద్ధ అబద్ధం. మాకు అవసరం లేదు, అది బీఆర్ఎస్ ఏమైనా చేసినా అబద్ధం నిజమనే వాళ్ళు కొడంగల్ టార్గెట్ చేశారు. అయితే
గజ్వేల్ ఉంది, మాజీ సీఎం గారు, సిద్దిపేట ఉంది. ఈ స్టేట్ లో హైయెస్ట్ మెజార్టీ తెచ్చుకుంటున్న కాన్స్టిట్యున్సీ హరీష్ రావు గారిది సిద్దిపేట. సిరిసిల్ల ఇక కేటీఆర్ గారిది, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తున్నా కేటీఆర్ గారిది. అక్కడ కూడా ఎక్సర్సైజ్ చేయండి, చేయాలి. మెయిన్ లీడర్స్ ఉన్న ప్రతి నియోజకవర్గం వీళ్ళే కాదు, డిప్యూటీ సీఎం గారి మధ్యలో, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, లేకపోతే ఒక్క మాట చెప్తాను. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఆథెంటిక్ పర్సన్ టు స్పీక్ ఆన్ దిస్ సబ్జెక్ట్. ఎందుకంటే మేము ట్రైన్డ్ ఎస్ఐఆర్ మీద, ఈ ప్రక్రియ మీద ట్రైన్డ్, అంతర్గతంగా మేము శిక్షణ పొంది ఉన్నాం కాబట్టి ఇట్లా లోటుపాట్లు మీ ముందు పెడతాను నేను. ఇప్పుడు నేనేమంటా, ఎస్ఐఆర్ అనే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ స్కామ్ అంటుందని ఎవరైనా వక్తలు చెప్పాలనుకుంటే నేను దాన్ని తప్పుపడుతున్నా. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ, లిజన్ డిఫరెన్స్ ఉంది దానికి. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ స్కామ్ కాదు. ఎస్ఐఆర్ అనే ప్రక్రియ బీజేపీతో కొల్యూడై, బీజేపీతో కుమ్మక్కై ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్న తీరును తప్పుపడుతున్నాం, అది స్కామ్ అంటున్నాం. ఎస్ఐఆర్ అనే ప్రక్రియను మేము తప్పుపడతలేం. అది కరెక్షన్ టు మై లర్న్ విజయ్ కుమార్. రెండు, ఇంకా వేరే రాష్ట్రాలు ఎందుకు లేవు? కేరళలో పోయి అడిగి చూడు, బీజేపీ ఒక సీటు గెలవందా అధికారంలోకి వస్తే రాదు. ఎక్కడైతే ఎలాగైనా గెలవాలనుకున్నారో వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రమో, బీహార్ లాంటి రాష్ట్రంలో చూజ్ చేసుకున్నారు. సౌత్ లోకి వాళ్ళు రాళ్ళు, వాళ్ళ ఫుటింగ్స్ లేవు, వాళ్ళ బలమే లేదు. కాబట్టి ఇక్కడ కర్ణాటకలో వస్తారు కదా, రెవల్యూషన్ వస్తుంది. మీరు ఒక్కటి ఆలోచించండి, తమిళనాడులోనో కేరళలో అసలు నన్ను అడిగితే కేరళలో ఎస్ఐఆర్ ప్రక్రియ కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే 100% లిటరసీ ఉంది, అక్షరాస్యత ఉంది. వాళ్ళకి డబల్ ఓట్స్ ఇవన్నీ ఉండవు. ఎవరన్నా ఒకవేళ కాదండి అల్గరిథంలో ఓటు తీసేసినా వాళ్ళు పోరాడతారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీకు కూడా 2 ఓట్లు ఉండొచ్చు. ఎందుకంటే ఒకటే ఉంది, ఊళ్ళో ఉంది, సిటీలో లేదు. చాలా మందికి ఇప్పుడు ఇస్మాయిల్ వాళ్ళ ఊర్లో ఒకటే అన్నాను, అది చెప్పారు నాకు లాస్ట్ ఇయర్ వరకు ఉండేది అని. ప్రశ్న ఏంటంటే అన్న, మీకే ఒక్కటే మాట. ఇప్పుడు మన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఓట్ అనేది యూనివర్సల్ ఫ్రాంచైజు. ఈ దేశ పౌరసత్వం కలిగి ఉండి, ఈ దేశ పౌరుడు అయి ఉండి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కడికి ఓటేసే అవకాశం కావాలి. వెస్ట్ బెంగాల్ లో 80 లక్షల మంది ఎందుకు రాలేకపోయింది ఓటర్లు? అది పాయింట్. నేను మిమ్మల్ని ఎందుకు అక్కడ నుంచి డిస్కస్ చేస్తే మీకు సమస్య అర్థమవుతుంది. మీకు కూడా 2 ఉండవచ్చు అని నేను ఎందుకు అన్నానంటే, కేరళలో ఎస్ఐఆర్ అవసరం లేదు, ఫుల్ లిటరసీ 100% ఉన్న స్టేట్ కదా అన్నారు. లిటరసీకి దీనికి సంబంధం ఉంది. ఒక్కొక్కసారి ఏమైందంటే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇక్కడ తీసేసుకోకపోవచ్చు, అక్కడ జాయిన్ అవుతుంది ఓటు, ఒక్కొక్కసారి ఓవర్లుక్ పోతాయి. అంత మాత్రాన లిటరేట్ కాదని కదా మనం అనలేం కదా, రైట్. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి ఆయన చెప్పిన పాయింట్ మీద మీరు నోట్ చేసుకుంటే చెప్పండి, నాకు అబ్జెక్షన్ లేదు. కానీ వీళ్ళు చెప్తుందంటే 70 లక్షలు, 90 లక్షలు, 1 కోటి ఓట్లు, 60 లక్షల ఓట్లు. నాకు బాగా గుర్తు, లాస్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లప్పుడు 25 లక్షల ఓట్లు ఇక్కడ ఉన్నాయని సాక్షాత్తు ఈ స్టేట్ సిఇఓనే అన్నారు. కానీ దాన్ని సరిదిద్దలేకపోయారు. ఒక పాయింట్, ఊళ్ళల్లో 4 తన ఓటు మిస్ అయితే నానా రచ్చ చేస్తాడు ఓటర్, ఇల్లిటరేట్ అయ్యుండి కూడా కదా. ఇన్ని లక్షల ఓట్లు పోతే నేనైతే ఎక్కడ తిరుగుబాటు అయితే చూడలే. ఎక్కడ ఓటర్ అయితే రోడ్డు ఎక్కల. పార్టీలు అల్లరి ఏ రాష్ట్రంలోనైనా మీడియా గురించి పోతే 2,000 మంది సిజేపీ వాలంటీర్లు రోడ్డు మీదకి వస్తేనే నేషనల్ న్యూస్ చేసిర్రు. 20 లక్షల మంది రోడ్డు మీదకి వస్తే న్యూస్ కదా సార్? మీరు అన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 80 లక్షల ఓట్లు తీసేశారని అనుకుందాం ఫర్ ఇన్స్టెన్స్. ఓకే, ఆ పార్టీ ఊరుకుంటుందా? మమతా బెనర్జీ గారు ఎవరి ఓటు అయితే పోయిందో అందరూ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోతాయి కదా. ఎంపైర్ కుమ్మక్కైనాక వాడు కాలుగు డిలీట్ ఇంకేం డిలీట్ అయితేనే ఓటర్ రోడ్ ఎక్కుతాడు కదా. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో మహేష్ గారు దయచేసి నా మాట వినండి. నేను రాహుల్ గాంధీ ఆరోపణలను గాని, ఈసీ చర్యలను గాని, సుప్రీంకోర్టు ఆర్డర్స్ గాని వేటి గురించి నేను మాట్లాడాల. నేను అనేది ఒక కామన్ మ్యాన్, నా ఓటు పోయింది అంటే
కుప్పలు కుప్పలుగా రోడ్లు ఎక్కుతారు. నీట్ ఎగ్జామ్ చిన్న ఇదైతే ఎక్కడో అమెరికాలో ఉన్న ఒక అతను నేను కాక్రోచ్ అని చెప్పి రోడ్డు ఎక్కితే ఢిల్లీ మొత్తం జామ్ అయిందా లేదా? నీట్ ఎగ్జామ్ లీక్ అయిందా లేదా? అయిందా అయ్యిందండి. కాలేదంటుంటే మరి ఇక్కడ జనం రోడ్డు మీద లీక్ అయ్యింది కాబట్టే కాక్రోచ్ మూమెంట్ సక్సెస్ అయింది. ఇక్కడ ఎస్ఐఆర్ మీద మీరు ఎంత గొంతు చించుకున్నా జనం రోడ్డు మీదకి రావట్లేదు అంటే ఏంటి దాని అర్థం? సార్ What does it mean? ఒక చిన్న ఎగ్జాంపుల్ కృష్ణ గారు ఇక్కడ 2 పాయింట్లు నేను ఐ వాంట్ జస్ట్ కీప్ ద రికార్డ్ స్ట్రైట్. నెంబర్ 1, మనోజ్ కుమార్ అగర్వాల్ 1990 బ్యాచ్. ఆయన వారు అన్నట్టు సీనియర్ కాదు, జూనియర్ కి ఇచ్చిర్రు, తప్పది. ఎందుకంటే ఇక్కడ ఉన్న జాజు గారు 1992 బ్యాచ్. సీఎం డిస్కషన్ లేండి. సో దట్ జస్ట్ ఐ వాంట్ టు కీప్ ద రికార్డ్ స్ట్రైట్. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 326, 324 ప్రకారము చాలా కేటగారికల్ గా 45 రోజుల లోపు మీరు అఫిడవిట్ ఫైల్ చేయండి ఏవేవి ఓటర్లకు రాలేదో ఎలక్షన్ అయిన వెంటనే. అంటే ఇప్పటి వరకు వెంకటకృష్ణ గారు బీహార్ ఎలక్షన్ అయిపోయింది, బెంగాల్ ఎలక్షన్ అయిపోయింది, బెంగాల్తో పాటు 5 రాష్ట్రాలలో ఎలక్షన్ అయిపోయింది, ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా వెళ్ళి అఫిడవిట్ ఫైల్ చేయలేదు. మరి ఇంత పెద్ద పార్టీ ఇన్ని ప్రెస్ మీట్లకు టైం వేస్ట్ చేసుకుంటూ పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 5 స్టార్ హోటళ్లలో ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ మరి ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధంగానే అఫిడవిట్ ఫైల్ చేయమన్నది కదా. ఇప్పుడు నామినేషన్ ఫైల్ చేయాలి, అది కూడా అఫిడవిటే కదా. అఫిడవిట్ ఫైల్ చేస్తున్నారు అందరు క్యాండిడేట్లు, దానికి వ్యతిరేకత ఏమున్నది? మీరు ఫైల్ చేయండి 45 రోజులలో. మీరు సీసీ కెమెరాలు కావాలంటే సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్షన్ కమిషన్ చాలా కేటగారికల్ గా చెప్పింది. మీరు ఏ వివరాలు అడిగినా కూడా మీరు దయచేసి అఫిడవిట్ రూపంలో 45 రోజుల్లోపు అడగండి, మొత్తం ఇస్తామని చెప్పండి. ఇప్పటి వరకు ఒకటి కూడా ఫైల్ చేయలేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు, మీరు అసలు ఎస్ఐఆర్ఏ చేస్తే ఈ విధంగా చేయొద్దు, ఇంకో విధంగా చేయాలని చెప్తున్నారు. నేను ఒక్కటే మాట చెప్తా, హైదరాబాద్ లోనే 4835 రోహింగ్యాలు ఉన్నారని రాచకొండ పోలీసు నిర్ధారణ చేశారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఓట్లు ఇవ్వాలా చెప్పండి? ఇవ్వద్దు కదా. ఇవ్వద్దంటే వీళ్ళందరూ సో వెంకటకృష్ణ గారు ఇప్పుడు మీరు అబ్సల్యూట్లీ నెయిల్ ఆన్ ది హెడ్ అంటారు కదా. సో అట్లాంటి పాయింట్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా ఏరివేయాలి, దానికి ఉన్న ప్రాసెస్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎస్ఐఆర్ చేసే విధానంలో మీకు ఏమైనా అవకతవకలు కనబడితే ఎవరైనా, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు, పార్టీలకు అతీతంగా రోహింగ్యాల ఓటు తీసేస్తామంటే ఎంఐఎం ఓటు తీసేస్తున్నారని, లేదా కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోతున్నాయని, లేదా బీఆర్ఎస్ పార్టీ ఓట్లు పోతున్నాయని ఎట్లా మాట్లాడతారు? ఎంఐఎం పార్టీ ఈ స్టేట్ లో ఎంఐఎం ట్యూన్ వేస్తే కాంగ్రెస్ డాన్స్ చేస్తున్నారు సార్. కాదంటున్నారు, అడగండి. ఎందుకంటే ఎంఐఎం పార్టీ ఫస్ట్ ఒక ట్యూన్ వేస్తుంది, అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్తారు, వెంటనే ఆ ట్వీట్ కు కొంచెం మార్పులు చేసి ఆయన ఇంగ్లీష్ లో ట్వీట్ వేస్తే ఈయన తెలుగులో ట్వీట్ వేస్తారు. చూడండి మీరు కావాలంటే నేను 10 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు ఒకటి మాట్లాడతారు, మొన్న ఎస్ఐఆర్ గురించి మాట్లాడారు, వెంటనే మహేష్ కుమార్ గౌడ్ గారు తెల్లారి ప్రెస్ మీట్ ఎగ్జాక్ట్లీ సేమ్. ముఖ్యమంత్రి గారు షేక్పేటలో ప్రచారంలో కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటే కాంగ్రెస్, వాళ్ళు నమ్ముకుంటే వాళ్ళ నమ్మకాన్ని కాదనం సార్. వాళ్ళకు ముస్లిం ఓట్సే కావాలనుకుంటే కానీ అది వాళ్ళ ఇష్టం. ముస్లింస్ కూడా ఓన్ చేసుకోవాలనే కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ బంగ్లాదేశ్ వాళ్ళనో రోహింగ్యాలనో ఆపరేషన్ సింధూర్ సమయంలో వెంకటకృష్ణ గారు మీకు నేను ఒకటే మాట చెప్తాను, ఆపరేషన్ సింధూర్ సమయంలో జస్ట్ గివ్ మీ 10 seconds. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో బంగ్లాదేశీలను పాకిస్తాన్లను వెంటనే ఐడెంటిఫై పంపించమంటే ఈ రాష్ట్రంలో ఒక్క మనిషిని కూడా ఐడెంటిఫై చేయలేదు, ఒక్క మనిషిని కూడా. అంటే ఒక్క మనిషి కూడా లేరా? తప్పు కదా అది. ఎక్కడో మయన్మార్ నుంచి రావాల్సిన మరి ఎట్లా ఉంటారు సార్? అంత అన్యాయం కదా. నేనేమంటా, ఎలక్షన్ కమిషన్ గురించి వారు అంత గొప్ప చెప్పారు కదా, మీరు కూడా పేపర్లలో, టీవీల్లో, ప్రెస్ మీట్లలో ఎలక్షన్ కమిషన్, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు ఫీల్డ్ రిపోర్టింగ్ చేసి ఇక్కడ కూర్చున్నారు. ఆయన ఒక ప్రశ్నను కూడా తీసుకోలేకపోయినాడు, తప్పించుకోపోయినాడు. ఎలక్షన్ కమిషన్ చీఫ్ కమిషనర్ అజ్ఞానేష్ కుమార్ అనేది మనకు తెలుసు. ఒకటి జ్ఞానేష్ కుమార్ ఆయన పేరు. ఓకే రైట్. అంటే నిజంగా ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు కరెక్టెడ్. ఒకటి. రెండు, వాళ్ళ సమయంలో ఎలక్షన్ కమిషన్ కమిటీ కూడా లేదు, వాళ్ళ ఇష్టం. గాంధీ ఫ్యామిలీలో అలిగేషన్ కూడా ఉంది. ఏమంటే మీరు చేసిన అలిగేషన్ కాదు, ఇంకోటి కూడా ఏముంది అంటే
గవర్నమెంట్ రిప్లై కూడా ఈయన ఇస్తున్నాడు ఇస్తున్నారని ఒకటి. ఒకటి Okay, right. రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పే స్థితిలో ఎలక్షన్ కమిషన్ లేదు. దిస్ ఇస్ నెవర్ ఇన్ ద హిస్టరీ. అంత సరెండర్ అయిపోయిన ఎలక్షన్ కమిషన్ ఎప్పుడూ లేదు. ఒకటి. Okay. రెండు, సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఓటర్ల యొక్క గోప్యత, ప్రైవసీకి భంగం కలుగుతుంది అని మనం చాలా దాని తర్వాతనే డిబేట్ చేసాం. రాజ్యసభ ఎలక్షన్ జరిగితే అందరూ ఓట్లు చూపించే వేసిర్రు. దానికి డిస్ప్లే లైవ్ లో టెలికాస్ట్ చేసిన దానికి లేదు ప్రైవసీ, దీనికి ప్రైవసీ అని సాకు చూపించి తప్పించుకునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేసింది. సుప్రీం కోర్టు యాక్సెప్ట్ చేసింది కదా, we have to obey it. అయ్యింది. ఏమని సుప్రీం కోర్టు ఏమని? ఎస్ఐఆర్ విషయంలో ఎస్ఐఆర్ కాదన్నా, నేను ఎలక్షన్ కమిషన్ క్రెడిబిలిటీ క్వశ్చన్ నేను ఏమంటున్నా ఇక్కడ సార్ వీళ్ళు 45 రోజుల తర్వాత అడుగుతున్నారు. ఇండిపెండెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఒకవేళ వాళ్ళ విధులు నిర్వర్తిస్తే ఎవరికి ఇక్కడ సమస్య లేదు. కానీ బీజేపీ తొత్తుగా పనిచేస్తేనే సమస్య. టైం బౌండ్ పెట్టింది కదా, కంప్లైంట్స్ ఉంటే 45 days. నేను ఇది కూడా చెప్తా. పీడిఎఫ్ రీడబుల్ ఫార్మాట్ లో రిజల్ట్ అయిపోయినాక అప్పుడు పోతే పీడిఎఫ్ రీడబుల్ ఫార్మాట్ లో పీడిఎఫ్ రీడబుల్ ఫార్మాట్ లో ఓటర్ లిస్ట్ ఇవ్వమని ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి స్టడీ చెప్పలేదు. ఏం జరుగుతుంది 45 రోజుల తర్వాత జరగలేదు. వెస్ట్ బెంగాల్లో గోడౌన్ కాలిపోయింది, చూసారు కదా మొన్న వీవీప్యాట్ల గోడౌన్ కాలిపోయింది కదా. ఇంకెవడి మీద చర్చ చేస్తావు, ఏడ విచారణ చేస్తావు, అసలు ఎవడు జవాబుదారి ఈ దేశంలో? ఇప్పుడు కంచె చేను వేసినట్టు కాపాడేటోడే బీజేపీతో సంకలెక్కి తిరుగుతుంటే ఇంకెవడు ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో రక్షించే చూడాలని ప్రశ్న. రెండు, ఎంఐఎం ఏం చేస్తుంది అనే దానికి నేను సమాధానం చెప్పను, కానీ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకుంటాయి. మా రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెడితే ఎంఐఎం డైరెక్షన్ అంటారు, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సరే, ఫైనల్ గా టైం తక్కువ ఉంది ఇస్మాయిల్ గారు. ఇన్ని లక్షల ఓట్లు ఒక్కొక్క స్టేట్ లో పోతుంటే ఇప్పుడు వస్తున్న ఆరోపణలు 70 లక్షలు, 80 లక్షలు, 90 లక్షలు, ఆల్రెడీ ఇక్కడ 70 లక్షలు అయిపోయినాయి అని చెప్పి అంటున్నారు తెలంగాణలో కదా. ఇన్ని లక్షల మంది ఓట్లు పోతే ఊరుకుంటారా? రోడ్డు మీదకి రారా? సింపుల్. ఇందాక నుంచి అదే జరుగుతుంది. నేను కూడా స్ట్రైట్గా వస్తాను. రెండు విషయాలు. ఒకటి, ఈ రోజు మనం పత్రికల్లో ఒకటి చూసినాం, హైదరాబాద్లో బోరబండలో ఒక డ్రైవర్ తన ఓటర్ లిస్టులో వేస్తే వాళ్ళు తన పేరు లేదని మనస్తాపంతో చనిపోయిన వార్త నేను చూశాను. మీరు కూడా చూసుంటారని నేను అనుకుంటా ఉన్నా. దాని మీద స్పందించాల్సింది ప్రభుత్వం, చూడాల్సింది ప్రభుత్వం, బాధ్యత కలిగిన. రెండవది, అమర్నాథ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఏ పార్టీకి సంబంధించి మిగతా ఓటర్ల గురించి కూడా చెప్తాను. ఈ దేశంలో నేనేమంటున్నా, ఈ దేశంలో నివసించేటటువంటి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినవాడు కాకుండా వేరే పరాయి దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి నిర్ధారణ చేయడం కానీ, వాళ్ళ పౌరసత్వం ఇచ్చే విషయంలో కానీ, ఓటర్లు ఇచ్చే విషయంలో కానీ బాధ్యత ఉన్నది ఎవరు? బాధ్యత విస్మరిస్తున్నది ఎవరు? బాధ్యత అంటే ఈ దేశంలో ఈ కేంద్ర ప్రభుత్వం, హోమ్ మినిస్ట్రీ చూడాలి. దయచేసి నేను దీన్ని బాధ్యత వహించాల్సింది. ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్ మాట్లాడినప్పుడు దొంగతనంగా ఈ దేశంలో చొరబడుతున్న కొన్ని శక్తులు ఉన్నాయి, ఒప్పుకుని తీరాలి. వైఫల్యం ఎవరిదంటున్నా? దేశానిదే, కేంద్రానిదే. వైఫల్యం అంటే ఎవరో సహకరిస్తే దొంగ ముసుగులో పోతే వైఫల్యం కేంద్రాంది అంటే నెపం కూడా వేరే ఓట్లే కూడా చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఐడెంటిఫై చేద్దామంటే ఫైనల్ గా ఒక్క విషయము సింపుల్ గా 1 minute లో చెప్పండి. నేను అంతగా చెప్పండి. ఇన్ని లక్షల మంది ఓట్లు పోతే అన్ని లక్షల మంది రోడ్డు ఎక్కకుండా ఉంటారా? అదో ఒకళ్ళో ఇద్దరు మాట్లాడతారు కానీ ఎక్కడన్నా. వెంకటకృష్ణ, ఎస్ఐఆర్ అనే ఒక యాంటీ వైరస్ వర్క్ చేయడం ప్రారంభించింది. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, కాంగ్రెస్ ఒప్పుకోపోయినా ఈ ఎస్ఐఆర్ అనే యాంటీ వైరస్ ఖచ్చితంగా వర్క్ చేయడం ప్రారంభించింది. డిజిటల్ యాంటీవైరస్, ఎలక్షన్ ఫ్రాడ్, వీళ్ళు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్, మహారాష్ట్రలో ఉన్న పిల్ల కాంగ్రెస్ వీళ్ళందరూ ఎలక్షన్ ఫ్రాడ్కి అలవాటు పడినోళ్ళు. రోహింగ్యాలు కావచ్చు, మరి అప్పుడు మీరే చేశారా ఇదంతా? ఒక్క మాట
మేము అప్పుడు ఓడిపోయాము. ఒకవేళ మేము కానీ నిజంగా చేసింది మేము ఇప్పుడు గెలిచున్నాను కదా. 2004లో మేము గెలిచున్నారు కదా. జేవీఎల్ నరసింహరావు గారు ఓ పెద్ద పుస్తకం రాసిండు, ఎలక్షన్ కమిషన్ స్కాములు ఈవీఎంలని. పోయి చదవండి. ఆ రోజు అట్ట మాట్లాడితే పరకాల ప్రభాకర్ కూడా 100 రాశాడు. పరకాల ప్రభాకర్ రాశారు. ఆయన ఊరు తిప్పుతున్నారు. 100 మంది 100 రాస్తారు బాసు. సుప్రీంకోర్టు చెప్పింది మీరు సుప్రీంకోర్టుని పట్టించుకోరు, మీకు ఓట్లు రావు. మా యొక్క నెత్తి మీద ఒక పిలకం వేస్తాను ఇక్కడ వేసిపోయారు. మా స్వామి మీద వస్తున్నాము. వాళ్ళు మా మీద కొట్టారు. విజయ్ సంథింగ్ పిల్ల కాంగ్రెస్ మా నెత్తి మీద వేసిపోయారు అంటున్నావు. ఎన్డీఏలో బీఆర్ఎస్ వైసీపీ రెండు నాన్ డిక్లేర్డ్ అలయన్స్ ఆఫ్ బీజేపీ. నాన్ ఎన్డీఏలో భాగస్వామ్యం కానీ డిక్లేర్ కావాలి. చెప్పండి మీరు. బీఆర్ఎస్ మాకు ఒక్క నిమిషం విజయ్ ఒక్క నిమిషం. వైసీపీ గురించి మనం డిస్కస్ ఒక్క నిమిషం విజయ్ ప్లీజ్. వైసీపీ గురించి ఎలాగైతే మనం మాట్లాడుతున్నామో బీఆర్ఎస్ ఇక్కడ నెక్స్ట్ మేమే అధికారం, బీజేపీతో మాకు సంబంధం లేదని మాట్లాడతారు. కాంగ్రెస్తో ఎలాగో శత్రుత్వం ఉంది కదా. ఈ సందర్భంలో మరి ఎస్ఐఆర్ మీద బీఆర్ఎస్ ఏమీ అనుమానాలు ఆరోపణలు చేయట్లేదంటే బీఆర్ఎస్కి క్లియర్ ఉన్నట్టేనా? ఎస్ఐఆర్ విషయంలో పూర్తి నమ్మకం ఉందనుకో. నేను అదే అంటున్నా. బీఆర్ఎస్ వైసీపీ రెండు నాన్ డిక్లేర్డ్ అలయన్స్ అంటే ఎన్డీఏలోనే అన్డిక్లేర్డ్ అలయన్స్ కింద పనిచేస్తున్న సంఘాలు. వాళ్ళు రేపొద్దున మేమే అధికారులం ఇవన్నీ పక్కన పెడితే రాహుల్ గాంధీ గారు కూడా మా స్టార్ క్యాంపెయిన్ సోషల్ మీడియా చాలా మంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు సోషల్ మీడియాలో చాలా మంది బీజేపీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు కౌంటర్ ఇచ్చుకోవాలి. సోషల్ మీడియాలో చూసారా లేదా? జరిగిన రోజు సోషల్ మీడియాలో చూసారా లేదా? ప్రధాని కాబోతున్నారు. ఆ రోజు మాట్లాడారు ఎవరు క్యాంపెయిన్ వేల మందిని హైర్ చేసి వేల మందిని రాహుల్ గాంధీ గారిని తక్కువ పెట్టి బీజేపీ విజయ్ ప్లీజ్. ప్రజలు కోరుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు రాహుల్ గాంధీ కోరుకు అవుతారు. ప్రజలు కోరుకుంటే అంతే కదా. లేదు ఈ రోజు దట్ ఈస్ డ్రీమ్ చేయడం. 38 ఏళ్ళు దగ్గర ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్ మీ బీజేపీ అనే ఒక దుకాణం పెట్టుకున్నాక 38 ఏళ్ళు బట్టి విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.